హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పాలకూర ఉల్లికారం చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కూర వేసుకుంటేనే అన్నం చాలా కలుస్తుంది. ఆకుకూరలు అంటే ఇష్టం లేని పిల్లలకి ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా ఇంట్రెస్ట్గా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో నేను ఒక 2 ఆనియన్స్ని ఇలాగ పెద్ద ముక్కల కిందనే కట్ చేసుకున్నాను. వీటన్నిటిని దీంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 12 నుంచి 15 వెల్లుల్లిని ఇలాగ పొట్టు తీసుకోండి. అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి సరిపడినంత. అలాగే కారం 1 స్పూన్నర వేసుకున్నాను. పసుపు 1/4 టీ స్పూన్ వేసుకుని దీన్ని కచ్చాబచ్చా కింద ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పట్టిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని ఇలా మూకుడు పెట్టుకోండి. దీంట్లో ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం తాలింపు దినుసులు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత చూడండి, ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనము మిక్సీ పట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి ఉన్నాయి కదా, దీన్ని వేసుకోండి. వేసుకుని దీంట్లో ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా తేలే వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఆయిల్లో ఫ్రై అయితేనే మంచిగా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకుని చూడండి, ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఒకసారి ఇలా కలుపుకుని మరలా మూత పెట్టుకుని మంచిగా దగ్గరికి అయ్యే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. దీన్ని ఇలాగ సన్నగా కట్ చేసుకుని కడిగిన తర్వాత దీంట్లో ఇలా వేసుకోండి. వాటర్ లేకుండా చేసుకుని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలిపిన తర్వాత చూడండి, పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ చూడండి, పాలకూరలో ఉన్న వాటర్ అంతా వచ్చి చక్కగా మగ్గిపోయింది. మనకి పాలకూర ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చూడండి అంత వేసాం మనం, చాలా తక్కువ అయిపోయింది కదా. చూసారా, ఇంకా కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే తొందరగా అడుగంటుతుంది కదా. చూసారా, ఇలాగ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇది ఆయిల్ చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి ఇలాగ తీసేసుకోవడమే. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.